ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారితే మరొకసారి అతి భారీ వర్షాలు చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. డిసెంబర్ 9 నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు నమోదవుతాయి పలు ప్రాంతాల్లో. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. మరొక 2 రోజుల పాటు ఆ తర్వాత వర్షాలు మొదలవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, గద్వాల్, రంగారెడ్డి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది ఇవాళ రేపు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.